ఐపీఎల్ మొదలు కాకముందే ఆటగాళ్లు ఇంజరీ బారిన పడ్డారు, పడుతున్నారు, పడి లేస్తున్నారు. ఎస్ఆర్ఎచ్ ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్, ఈశాన్ మలింగా, కేకేఆర్ ప్లేయర్స్ మతీషా పతి రాణా, హర్షిత్ రాణా అండ్ ఆర్సీబీ ప్లేయర్ అయిన జాష్ హాలీవుడ్, ఇలా ఎందరో ప్లేయర్లు ఇంజరీ బారిన పడ్డారు. అసలు వీళ్ళు ఐపీఎల్ ఆడతారా లేదా? ఇంతకీ ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఓడి అమ్మ, ఇంకా షెడ్యూల్ రాలేదేంటి? ఇంతకీ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేని విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. చేయాలి, మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు నేను సుధా వీడియో. ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కి బ్యాక్ ఇంజరీ అయింది అండ్ తన T20 వరల్డ్ కప్ కూడా మిస్ అయ్యాడు. ప్రెసెంట్ తను రీహాబ్ లో ఉన్నాడు. రీహాబ్ కంప్లీట్ అయ్యాక ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఫిట్నెస్ టెస్ట్ కంప్లీట్ అయ్యాక తనకి ఆస్ట్రేలియా బోర్డు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావాలి. ఇది వస్తే తన ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. తను పూర్తిగా కోలుకుంటే ఐపీఎల్ లో అన్ని మ్యాచ్లు ఆడతాడు, లేదా ఇనిషియల్ గా కొన్ని మ్యాచ్లు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. T20 వరల్డ్ కప్ కి ముందు ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఈశాన్ మలింగాకి లెఫ్ట్ షోల్డర్ ఇంజరీ అయింది అండ్ తన షోల్డర్ డిస్లోకేట్ అయినట్టుగా తెలుస్తుంది. తనకి ఇంజరీ అయ్యి 3 వీక్స్ అయినప్పటికీ తన ఇంజరీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. వరల్డ్ కప్ లో తన ప్లేస్ లో వేరే ప్లేయర్ ని సెలెక్ట్ చేశారు అండ్ తను ఐపీఎల్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పతిరానాని కేకేఆర్ టీం 18 crores కి తీసుకుంది. బట్ తనకి T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మ్యాచ్ లో లెఫ్ట్ లెగ్ ఇంజరీ అయింది. తన రికవరీకి టైం పడుతుంది అండ్ సగం ఐపీఎల్ కి దూరం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇంజరీ ఇంకా తగ్గకపోతే తన కంప్లీట్ ఐపీఎల్ కి రూల్ అవుట్ అవ్వచ్చు. హర్షిత్ రాణాకి T20 వరల్డ్ కప్ కి ముందు ఇంజరీ అయింది అండ్ తన నీకి సర్జరీ కూడా చేశారు. సో తన రికవరీ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇనిషియల్ గా కొన్ని మ్యాచ్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆర్సీ ప్లేయర్ అయిన జాష్ హాజెల్వుడ్ ఇంజరీ వల్ల వరల్డ్ కప్ కి దూరం అయ్యాడు. ప్రెసెంట్ అయితే కంప్లీట్ ఫిట్ గా ఉన్నాడు అండ్ ఐపీఎల్ ఆడే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఐపీఎల్ అయితే March 26 స్టార్ట్ అవబోతుంది అండ్ May 31 ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ పాటికి షెడ్యూల్ రావాలి, బట్ తమిళనాడులో అండ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వల్ల ఐపీఎల్ కి అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది. ఆ ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అయ్యాక ఐపీఎల్ షెడ్యూల్ ని అనౌన్స్ చేస్తారు. సో మోస్ట్లీ 1 or 2 వీక్స్ లో ఐపీఎల్ షెడ్యూల్ వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చెప్పిన పనులు కానీ హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పనులు కానీ గంట కొట్టండి. చేయాలి, మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు నేను సుధా వీడియో. ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు సబ్స్క్రైబర్లు కావాలంటే నువ్వే ఇంకో అకౌంట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకో. నీ ఛానల్ కోసం ఆ మాత్రం కష్టపడలేవా?